మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఇంద్రమ్మ ఇళ్లు లబ్ధిదారులకు పట్టాల కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అధికారుల తీరుపై మండిపడ్డారు. అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో చిన్నగూడూరు మండలం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు అని తెలిపారు. సామాన్య ప్రజల ఇంటి ముందు ఉన్న ఇసుకను అధికారులు సీజ్ చేసి మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మరియు రెడ్యానాయక్ అనుచరుల ఇసుక డంపులను అధికారులు సీజ్ చేయలేకపోయారని తెలిపారు. అధికారుల తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇంటి ముందు 2 ట్రాక్టర్లు పోసుకుంటారు బాత్రూమ్ కోసం గోడ కోసం. ఆ ఇంటి ముందు పోయి సీజ్ చేస్తున్నారు, వానికి కేసు పెడుతున్నారు. అసలు తోటల్లో డంప్ చేసిన రెడ్డి మాత్రం వదిలేస్తున్నారు. అసలు డంప్ చేసినేమో వదిలేస్తున్నారు. ఆయన అనుచరులని ఆయనను ఆ చిన్నగూడూరులో ఇంటి ముందు పోసుకుని 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు పోయి సీజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని నిందించడం నా ఉద్దేశం కాదు. మీరు కానీ మీ కొలీగ్స్ కానీ ఎక్కడైనా ఏ మండలంలో ఏదైనా జరిగితే కొంచెం ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మా అక్కలందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఖాతాలో పోయినాయి అవన్నీ. ఇక నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎంతగాని చెప్పాను అధికారులకు, మేము కాపలా కాస్తామా సార్, నైట్లో పోతున్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఈ అధికారులే వాళ్ళ దగ్గర ట్రాక్టర్కి ఇంత మాట్లాడుకొని వాళ్ళకి వెసులుబాటు ఇచ్చింది. ఇక ఉన్నది చెప్తే ఇక మా అధికారులు ఫీల్ అవుతారు. సరే మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పటికైనా కొత్తగా వచ్చిన అధికారులు దయచేసి ఏ గ్రామానికి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి